న్యూస్ ఆంధ్ర. బోర్డు బిల్లుకు వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు కార్యాలయంలో ముస్లిం సోదరుల ప్రెస్ మీట్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మైనార్టీలపై కపట ప్రేమ చూపించారని ఏలూరు జిల్లా మైనార్టీ పార్లమెంటు ప్రెసిడెంట్ హుస్సేన్ గబ్బర్, పట్టణ మైనార్టీ ప్రెసిడెంట్ మరియు ముస్లిం సోదరులు శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయంలో నూజివీడు మాజీ శాసనసభ్యులు ప్రతాప్ అప్పారావు కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి ఓటమి ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. ఇఫ్తార్ విందులో చంద్రబాబుకు వ్యతిరేకంగా మైనార్టీలకు వ్యతిరేకంగా ఇటువంటి చట్టాలు తీసుకురామని హామీ ఇచ్చి నేడు పార్లమెంట్లో కూటమి ప్రభుత్వం వక్ఫ్ బోర్డు బిల్లు ప్రవేశపెడితే టీడీపీ ఎంపీలకు బిల్లుకు సపోర్ట్ చేయడం దారుణమని అన్నారు. రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వానికి ముస్లిం మైనార్టీకి తగిన బుద్ధి చెబుతారని అన్నారు. ముస్లింలకు సంబంధించిన భూములను దోచుకునే ఈ చట్టాన్ని తీసుకురావడం జరుగుతుందని వ్యతిరేకిస్తూ తన ముస్లింల పక్షపాతి అని నిరూపించుకున్నారు. అలాగే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నందు కారణంలో కూడా సిఏలో జగన్మోహన్ రెడ్డి గారు నేను ముస్లింల పక్షపాతి నిరూపించడానికి కారణం ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో నిండు అసెంబ్లీలో దాన్ని సిఏని వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకిస్తూ ఆంధ్ర రాష్ట్రంలో రద్దుపరిచారు. అదేవిధంగా త్రిపుల్ తల్లాక్లో కానీ ఎటువంటి మైనార్టీల్లో ఏ విషయమైనా సరే మైనార్టీ నేను ముందున్నాను అనుకుంటూ మైనార్టీలు నా వాళ్ళు అనుకుంటూ నిరూపించిన జగన్మోహన్ రెడ్డి గారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు నేను రాష్ట్ర ప్రజలకు ఇచ్చే పిలుపు ఒకటే, చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైనా సరే ముస్లింల కపట ప్రేమ కల్పిస్తూ ముస్లింలను ఏ రోజైనా వెన్నుపోటు పొడుస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అంతేగాని ఇది గమనించుకుంటూ రాబోయే రోజుల్లో వీళ్ళ కూటమి ప్రభుత్వానికి మరింత ఇదిగా బుద్ధి చెప్పాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.